అందరికీ ప్రైజ్ లార్డ్. ఏమైనా దేవుని బిళ్ళారా, దేవుడు మనకిచ్చిన అవకాశంలో ఆయన కృపకు ఎల్లప్పుడూ మనం యోగ్యులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృపకు మనం యోగ్యులుగా ఉండాలి అంటే, ఆయన కృప మన మీద ఎప్పుడు ఉండాలి అంటే రేయి మొదటి చాములో అలాగే రాత్రికాల సమయంలో మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మనలో మన కుటుంబాలను సజీవంగా ఉంచుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనందరిది కనుక. ఎందుకు అంటే ఆయన కృపకు మనం యోగ్యులం కాలేము. ఎందుకు అంటే మనం ఎప్పటి వారము, మన పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ దేవుడు ఆయన కృప మన ఎల్లప్పుడూ మన మీద ఉంచుతుంది. అప్పుడు ఆయన కృప మన మీద ఉండాలి అంటే ప్రతిరోజు రేయి మొదటి చాములో అలాగే రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరిది. మనందరం ఉన్నాం, మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనందరికీ మన మీద ఎల్లప్పుడూ ఉండాలంటే ఎంత కష్టమైన నష్టమైన ప్రతిరోజు తప్పకుండా కన్నీటితో ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మనందరం. తప్పకుండా కన్నీటితో ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్.